మీరు మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందా ఈ ప్రజాపాలనలో? మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది మేడం. మొన్న రీసెంట్లో నేను ఒక 15 days బ్యాక్ ఫ్రైడే రోజు, ఇదే ట్యూస్డే అనుకుంటా, వెళ్ళాము. అక్కడ నుంచి కూడా పోలీసులు మమ్మల్ని తరుముకుంటూ వెళ్తున్నాం మర్యాదపూర్వకంగా వెళ్తుంటే మేడం చెయ్యేసి నెడితే మా ఎంప్లాయీ అసలు రోడ్డు మీద, అక్కడ పంజగుట్టలో మీకు ఏ విధంగా ఉంటుంది గ్రీన్ ల్యాండ్స్ దగ్గర ట్రాఫిక్, అసలు తనకు ఇంజూర్ అయ్యేది తల. అంటే అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరు? మిమ్మల్ని మొత్తం మేము బలి అయిపోతే, మేము చచ్చిపోతే డిపార్ట్మెంట్ని మొత్తము, ఆర్టీసీని మొత్తం అమ్ముకొని తినండి, మీకు చాలా సంతోషం. అప్పుడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు. కాదమ్మా, మీకు ఉద్యోగంలో నుంచి తొలగించి ఎన్ని నెలలు అయింది? సంవత్సరం దాటిపోయిందా? 2014 అంటే ఇప్పుడు మీరు ఇదే ఉద్యోగం ఇదే చేస్తా అన్న ఒక గౌరవంతో మనము బతుకుతుంటాం. అట్లాంటి ఉద్యోగం లేని కారణంగా విధుల నుంచి తీసేసిరంటే బయట కూడా చాలామంది నాలుగుండని నోట్లో చాలా మాటలు మాట్లాడుతుంటారు. అవన్నీ తట్టుకుంటూ ఎట్లా ఉండగలుగుతున్నారు? 2014 నుంచి మేడం నేను ఫస్ట్ అటాక్ అయ్యాను. ఫస్ట్ సస్పెన్షన్ రిమూవల్, డిఎస్లు. అప్పుడు ఏంటంటే ఒకరికొకరు మాట్లాడుకునే ఛాయిస్ కూడా లేదు. మేము ఒక ఎంప్లాయీస్ అప్పుడు ఏంటంటే చాలా కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉందనేది అందరికి, అయినా కూడా నేనేం ఎండీ గారికి పెట్టాను ట్విట్టర్లో, రవాణా శాఖ మంత్రి గారికి కూడా, అప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ గారికి కూడా పెట్టాను. అసలు అది స్పందించలేదు అని మళ్ళీ ఎండీ ఆఫీస్కి వచ్చాను. తర్వాత ప్రజాభవన్కి వెళ్తే మా కార్మికులంతా అక్కడ కలిశారు. ఇంకొకటి ఏంటంటే మేము ఏం తప్పు చేసి ఇప్పుడు మేము బయటకు వస్తున్నాం. మేము ఇన్ని సంవత్సరాలు ప్రజలకు ఏ సేవ చేస్తున్నామో, వీరు అసలు మీడియా దగ్గరికి వెళ్ళి ఏ ప్రాబ్లం చెప్పుకోలేనేది వాళ్ళకు కూడా తెలుసు. ఎగ్జాక్ట్ ఎప్పుడైతే తెలంగాణ బైఫర్కేషన్ అయిందో అప్పటి నుంచి, ఎందుకంటే డిఎంలు వాళ్ళే, సిఐలు వాళ్ళే, ప్రమోషన్ వచ్చి ఎస్టీఐలు సిఐలు కావచ్చు, సిఐలు డిఎంలు కావచ్చు, వాళ్ళంతా కలెక్షన్లు అని చెప్పేసి విపరీతమైన టార్చర్. అయినా కూడా ఆర్టీసీని మేము కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో, లక్ష్యంతో మేము ముందుకు వచ్చాం. అది పబ్లిక్ కూడా అర్థం కావాలి. ఎందుకంటే రేపు రిక్రూట్మెంట్ కూడా ఆర్టీసీ బతుకుతేనే రిక్రూట్మెంట్ ఎక్కువ ఉంటుంది. పబ్లిక్ అనుకుంటుండొచ్చు వీళ్ళు, అయినా కూడా మేడం ఒకటి, రేపు ప్రతి ఒక్క పిల్లలు యూత్ కూడా భయపడుతున్నారు. నాకు కాల్ చేసి, మేడం ఈ విధంగా ఉంటుందా మీ ఆర్టీసీలో అని. రేపు మమ్మల్ని ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రేపు ఆ యూత్ పిల్లలు వచ్చి ఉద్యోగాలు చేయాలంటే ఏ విధంగా చేస్తారు? మీకెవరు ఆధారము? మీరు ఆఫీసర్లు వచ్చి కండక్టర్ డ్రైవర్లుగా వర్క్ చేస్తారా చెప్పండి? మీకు ఒక డిగ్నిటీ ఉంది కదా, మీరు వచ్చి చేస్తారా? ఇక్కడ చేసే అధికారులు కూడా పర్మనెంట్ కాదు, ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా మారుతూ ఉంటారు. ఎందుకంటే సజ్జనార్ సార్ కూడా రీసెంట్గా వచ్చినటువంటి గవర్నమెంట్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళే. మరి ఎందుకు వాళ్ళ విషయంలో, మీ విషయంలో ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తున్నారు? విధుల నుంచి మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు తొలగించడమే పెద్ద పనిష్మెంట్, మళ్ళీ విధులకు తీసుకోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? ఇది గవర్నమెంట్ది కూడా ఎంత అసలు నిస్సహాయత అనేది అర్థమవుతుంది. సమయపాలన రోజు ప్రజాపాలన లేదు, వాళ్ళకి సమయం గడవాలి. రాజకీయ పరంగానే వాళ్ళు చూస్తున్నారు. పథకాలను పెంపొందించుకునే దిశగానే మహాలక్ష్మి పథకాన్ని పెంపొందించాలి, రేపు ఓట్ బ్యాంక్ చాలా రావాలి అని అనుకుంటున్నారు. అది బట్ టోటల్లీ మైనస్, మా ఆర్టీసీతోనే మైనస్. సో మీరు కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ గెలవడానికి చాలా రీజన్ అయ్యి ఉంటారు. ఎందుకంటే 40,000 ఉద్యోగాలు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే చాలామంది ఉంటారు. మరి ఎందుకు మీ విషయంలో ఇంత నెగ్లిజెన్సీ చేస్తుంది? మీరు ఉద్యోగాలు లేక పడుతున్న ఇబ్బందులు ఎందుకు తెలుస్తలేదా? వాళ్ళకి అర్థమవుతుంది మేడం. ఇప్పుడు ఎండీ ఆఫీస్లో కూడా వాళ్ళు రెగ్యులర్గా పోస్టులు ఉన్న వాళ్ళు ఎంతమంది, మొత్తం బయట మేమంతా క్షుణ్ణంగా మేము ఇప్పుడు వెరిఫై చేస్తే అందరూ బయటకు వస్తారు. ఎండీ తరఫున ఎంతమంది ఉద్యోగాలను అక్కడ తీసుకొని పెట్టాడు, సీట్లలో కూర్చోబెట్టాడు, అవి మా సీట్లు. మేము 10 సంవత్సరాలలో ప్రమోషన్లు వస్తే వచ్చి కూర్చునే సీట్లు వాళ్ళు తీసుకున్నారు. అంటే ఎండీ ఇంకా ఎస్సీ డిపోలో కూడా పోస్టులు క్రియేట్ చేసి పెట్టాడు. అంటే వాళ్ళందరినీ ఇప్పుడు తొలగించాల్సి వస్తుంది. మమ్మల్ని తీసుకుంటే వాళ్ళని బయటకు రిక్రూట్మెంట్ ఇవ్వు, వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. దొంగలనైనా మేము ఆహ్వానిస్తున్నాం. దొంగలు ఎవరో దొరలు ఎవరో మాకు తెలుసు. మేమందరినీ ఆహ్వానిస్తున్నాం. మేము చేసిన తప్పేంటి మేడం? రిక్రూట్మెంట్ తీసుకోమని చెప్తున్నాము, ఆర్టీసీని కాపాడుకుందామని చెప్తున్నాం, మీకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్తున్నాము, గవర్నమెంట్కి కూడా మేము పాజిటివ్గా ఉంటామని చెప్తున్నాం. ఇంతకన్నా క్షుణ్ణంగా ఇంకా మేము చెప్పడానికి ఇంకా ఏం చెప్పాలో ఇంకా అసలు నో వాయిస్ మేడం.